హలో అందరికీ ఈరోజు ఎంతో రుచికరమైన చిక్కుడుగాయ కూర తయారీ విధానాన్ని చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 2 కట్ చేసుకున్న టమాటాలు, పోపు దినుసులు, మెంతిపిండి, ఇంగువ, పసుపు, ఉప్పు, కారము, చిక్కుడుగాయలు తుంచుకున్నవి. స్టవ్ పైన బాణాలు పెట్టి స్టవ్ వెలిగించి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పోపు దినుసులు, మెంతి పొడి, ఇంగువ వేసి అవి బాగా వేగాక చిక్కుడుగాయలను వేయాలి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. వేసాక వీటిని ఒకసారి ఇలా వేయించాలి నూనెలో. తర్వాత మగ్గేంత వరకు కొద్దిగా మూత పెట్టాలి. మళ్ళీ మూత తీసి ఒక 2-3 మినిట్స్ తర్వాత పసుపు, కారము, ఉప్పు వేసి బాగా కలపాలి. మొత్తం చిక్కుడుకాయ కందుకు పట్టించేంత వరకు బాగా కలపాలి వీటిని. తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటాలను వేయాలి. వేసి తర్వాత కలపాలి. ఇలా బాగా కలిపాక మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచాలి స్టవ్ని. సో మగ్గేంత వరకు ఇలా ఉంచి కొద్ది నీళ్లు పోయాలి. ఓసారి కలిపి పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టాలి. ఈ విధంగా రుచికరమైనటువంటి చిక్కుడుకాయ కూర రెడీ. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.